Hi friends, last class లో మనం వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద నెట్వర్క్ లేయర్ అని చెప్పి దాంట్లో 3 టైప్స్ అనే వాటి గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈ రోజు క్లాస్లో మనం ఫ్రేమ్ సింక్రొనైజేషన్ ఆర్ ఫ్రేమింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రేమింగ్ ఆర్ ఫ్రేమ్ సింక్రొనైజేషన్ అంటే ఇక్కడ ఏంటంటే frame, it is a function of data link layer which provides a way for sender to transmit a set of bits that are meaningful to the receiver. సో ఇక్కడ ఏంటి, ఒక సెండర్ నుండి ఒక రిసీవర్ దగ్గరికి పంపించే ఒక ఫ్రేమ్స్ మాట. సో ఫ్రేమ్స్ అంటే ఏంటి, మనం నార్మల్గా నెట్వర్క్ లేయర్ అనేది చూసాం. సో నెట్వర్క్ లేయర్ నుండి ఓఎస్ఏ మోడల్లో నెట్వర్క్ లేయర్ నుండి డేటా లింక్ లేయర్కి ఎలా వస్తాయి. సో నెట్వర్క్ లేయర్లో ఎలా ఉంటాయి అంటే ప్యాకెట్స్ కింద ఉంటాయి. డేటా అనేది నెట్వర్క్ లేయర్లో ప్యాకేజ్ రూపంలో ఉంటాయి. అదే డేటా లింక్ లేయర్లోకి వచ్చేసరికి ఆ ప్యాకెట్స్ అనేవి మనకి ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. సో మీకు ఇది అర్థం కావట్లేదు అంటే ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అనేది చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెట్వర్క్ లేయర్ నుండి డేటా లింక్ లేయర్కి వచ్చేటప్పుడు ప్యాకెట్స్ అనేవి ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఆ ఫ్రేమ్స్ అనేవి అసలు ఏ టైప్గా ఉంటాయి అంటే ఫ్రేమ్స్ అంటున్నారు కదా, ఆ ఫ్రేమ్స్లో అసలు ఫ్రేమ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రేమ్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రేమ్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందంటే ఇందులోన 5 డివిజన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 5 డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాగ్, సెకండ్ హెడర్, నెక్స్ట్ వచ్చేసరికి పేలోడ్ ఫీల్డ్. సో హెడర్ అయినా అనొచ్చు, లేదంటే దీన్ని ఇంకొకటి ఏమనొచ్చు అంటే అడ్రస్. సో హెడర్ అయినా అనొచ్చు, అడ్రస్ అయినా అనొచ్చు. దీని ఏంటంటే పేలోడ్ ఫీల్డ్, దీన్ని ట్రైలర్ అని అంటామన్నమాట. ఓకేనా, ట్రైలర్ అంటాం, దీన్ని ఫ్లాగ్ అంటాం. సో నెక్స్ట్ క్లాసెస్లో కొంచెం నెక్స్ట్ యూనిట్స్లో కూడా మనం దీన్ని ఏమంటామంటే ఎఫ్సిఎస్ అని యూజ్ చేస్తాం. ఏమని యూజ్ చేస్తామంటే ఎఫ్సిఎస్. ఓకేనా, ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ అని కూడా యూజ్ చేస్తాం. ట్రైలర్ లేదా ఎఫ్సిఎస్, లేదంటే హెడర్ లేదా అడ్రస్. సో ఈ విధంగా ఫ్రేమ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. అసలు ఈ ఫ్లాగ్ అంటే ఏంటి, సో ఈ ఫ్లాగ్ అనేది మనం బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్లో యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ ఫ్లాగ్ ఎక్కడ బిగినింగ్ యూజ్ చేస్తాం, అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్స్లోనే ఇది యూజ్ చేస్తాం. ఇది మ్యాండేటరీ. హెడర్ అంటే ఏంటంటే అడ్రస్ అని చెప్పాను కదా, అంటే దేని యొక్క అడ్రస్, ఇట్ కంటైన్స్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్ ఆఫ్ ది ఫ్రేమ్. అంటే సోర్స్ డెస్టినేషన్ యొక్క అడ్రసెస్ అనేవి ఈ ఫ్రేమ్లోన ఈ హెడర్లో ఉంటాయన్నమాట. ఓకేనా. పేలోడ్ ఫీల్డ్, మరి పేలోడ్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ ద డేటా ఆర్ మెసేజ్. సో మన ఇక్కడ ఏంటి, ఒక పర్టికులర్ డేటా అనేది సెండర్ నుండి రిసీవర్కి అనేవాడికి పంపిస్తున్నాం. సో అసలు మనం ఏ డేటా అనేది పంపిస్తున్నాం, సో ఆ డేటా లేదా మెసేజ్ అనేది మనకి పేలోడ్ ఫీల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైలర్ లేదా ఎఫ్సిఎస్. సో మరి ట్రైలర్ లేదా ఎఫ్సిఎస్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్. సో డేటా అనేది ఉంది, సో ఆ డేటా అనే దాంట్లో ఏవైనా ఎర్రర్స్ కానీ ఏవైనా ఉంటే సో అవి మనకి చూపిస్తుంది అన్నమాట. ఇట్ కంటైన్స్ ఎర్రర్ డిటెక్షన్. సో ఎర్రర్ అనేది డిటెక్ట్ చేస్తుంది, అదేవిధంగా అందులోనే ఎర్రర్స్ అనే వాటిని కరెక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే ట్రైలర్. సో ఇది వర్క్ చేసేది ట్రైలర్ అన్నమాట. సో ఫ్లాగ్, హెడర్ అంటే అదే కదా, ఫ్లాగ్ అనేది బిగినింగ్ ఎండింగ్ ఉంటుంది. హెడర్ అనేది అడ్రస్, సెండర్ అడ్రస్, రిసీవర్ అడ్రస్ అనేది ఉంటుంది. అదేవిధంగా పేలోడ్ ఫీల్డ్ వచ్చేసరికి ఏంటి, ఇట్ కంటైన్స్ ద డేటా ఆర్ మెసేజ్. ట్రైలర్ అంటే ఇది అనేది ఎర్రర్ డిటెక్ట్ చేస్తుంది, అదేవిధంగా కరెక్ట్ అనేది చేస్తుంది. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ ఫ్రేమింగ్. టైప్స్ ఆఫ్ ఫ్రేమింగ్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ సైజ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి వేరియబుల్ సైజ్. మరి ఫిక్స్డ్ సైజ్ ఫ్రేమింగ్ ఏంటి అంటే సో నేమ్లోనే ఉంది ఫిక్స్డ్ సైజ్. సో మనం బిట్స్ అనేవి అంటున్నాం కదా, మరి బిట్స్ అనేవి ఏంటంటే ఫిక్స్డ్ సైజ్లో ఉంటాయన్నమాట. సో ఫిక్స్డ్ సైజ్లో ఉంటే దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ సైజ్ ఫ్రేమింగ్. బిట్స్ షుడ్ బి ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్. ఏ ఫ్రేమ్కైనా బిట్స్ అనేవి సేమ్ ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట, ఫిక్స్డ్ సైజ్. వీ కాన్ చేంజ్ దీస్ బిట్స్ ఫర్ ఎనీ ఫ్రేమ్. సో ఏ ఫ్రేమ్కైనా కూడా మనం ఈ సైజ్ అనేది మనం చేంజ్ చేయలేము, ఇంకేది ఫిక్స్గా ఉంటుంది ఆ సైజ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే సో మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ 200 బిట్స్ అని ఇచ్చాం అంటే మనము ఒక 200 బిట్స్ అనేది మనకు కావాలి అనేసి అంటే మనం ఈచ్ ఫ్రేమ్కి ఎంత ఇస్తున్నాము, ఈచ్ ఫ్రేమ్కి మీరు 20 అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఈచ్ ఫ్రేమ్కి మీరు కంపల్సరీగా 20 ఇవ్వాలి. నాకు టోటల్గా వచ్చేసరికి 200 బిట్స్ అనేవి రావాలి అన్నారన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటారు, ఈచ్ ఫ్రేమ్ హ్యాస్ 20 బిట్స్ అని అంటారన్నమాట. ఈచ్ ఫ్రేమ్ హ్యాస్ 20 బిట్స్ అనేది ఉండాలి, అదేవిధంగా టోటల్ బిట్స్ అనేవి కూడా 200 బిట్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనం ఎన్ని ఫ్రేమ్స్ అనేవి వాటిని యూజ్ చేస్తే 200 వస్తుంది.
ఓకేనా. సో ఈ 20ని దేంతో మల్టిప్లై చేస్తే 200 అవుతుంది, 10తో మల్టిప్లై చేస్తే 200 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటి 10 ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటాం. సో ప్రతి ఫ్రేమ్కి కూడా ఈ 10 ఫ్రేమ్స్లో ఉన్న ప్రతి ఫ్రేమ్కి కూడా మనం ఎంత, ఈచ్ ఫ్రేమ్కి కూడా 20 బిట్స్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్రేమ్స్ అనేది మాత్రమే మారుతుంది, దీని యొక్క బిట్ సైజ్ అనేది మారట్లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, ఫిక్స్డ్ సైజ్ బిట్స్ అంటాం. ఓకేనా. సో మనకి ఫిక్స్డ్ సైజ్ ఫ్రేమింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి వేరియబుల్ సైజ్ ఫ్రేమింగ్. మరి వేరియబుల్ సైజ్ ఫ్రేమింగ్ అంటే ఏంటి? సో ఫిక్స్డ్ సైజ్ అంటే బిట్స్ అనేది ఫిక్స్డ్ సైజ్గా ఉంటుంది, వేరియబుల్ మీన్స్ ఫిక్స్డ్గా ఉండదని, అంటే దాన్ని మనం చేంజ్ చేసుకోగలము అని. సో ఇక్కడ ఏంటి, సైజ్ ఫర్ 200 బిట్స్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 1 ఫ్రేమ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 200 బిట్స్ అనేవి నాకు కావాలి అనుకున్నాము, 200 బిట్స్ అనేది నాకు కావాలి. సో దీనిలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 200 బిట్స్ నాకు కావాలి. సో ఈచ్ ఫ్రేమ్కి పర్టికులర్ ఇంత అనేసి మనం చెప్పట్లేదు. ఓకేనా. ఈక్వల్ టుకి తర్వాత 200 ఉండాలి అంతే, ఈ ముందున మనకి ఎన్ని ఉండాలో తెలీదు. సో ఎంత బిట్ తీసుకోవాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే ఒక ఫ్రేమ్కి 200 బిట్స్ సైజ్ అనేది తీసుకుంటున్నాను. సో అది పాసిబుల్ అవుతుంది కదా, ఎందుకు ఎంత పర్టికులర్ బిట్ సైజే తీసుకోవాలి అనేసి లేదు. కాబట్టి నేను డైరెక్ట్గా ఒక ఫ్రేమ్కి 200 బిట్స్ తీసేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏంటి మనకి ఒక ఫ్రేమ్ తోటి ఇది అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వేరియబుల్ సైజ్ వచ్చేసరికి మనకి ఎంతైతే అంత బిట్ సైజ్ తీసుకోవచ్చు. వీ వాంట్ టు అంటే ఇఫ్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ద డేటా వీ కెన్ ఇంక్రీజ్, వీ వాంట్ టు డిక్రీజ్ ద డేటా వీ కెన్ డిక్రీజ్. అంటే మనకి ఇంక్రీజ్ చేయాలనిపిస్తే ఇంక్రీజ్ చేసేయచ్చు, డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకు, ఇది మనకి వేరియబుల్ సైజ్ కాబట్టి. హియర్ వీఆర్ సెండింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ బిట్స్ బై ఓన్లీ 1 ఫ్రేమ్. సో ఒక ఫ్రేమ్ ద్వారానే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అయినా కూడా మనం తీసుకోగలము. ఓకేనా. ఇక్కడ ఒక ఫ్రేమ్ అనేది తీసుకున్నాం, ఒక ఫ్రేమ్ ద్వారా ఎనీ నెంబర్ ఆఫ్ బిట్ సైజ్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది వేరియబుల్ సైజ్. సో అర్థమైంది కదా ఫ్రేమింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి. ఫ్రేమింగ్లో 5 అనేవి ఉంటాయి, 5 డివిజన్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఫ్రేమింగ్ అనేది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్రేమింగ్ మెథడ్స్ అనేవి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.